कोया रे कोई कोई कोया हमारी संत मामा कोई 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 बंदी बंधुरे भैया बंदी बंधुरे। ఈ ఎపిసోడ్ 2TV న్యూస్ లో మీరు చూడబోయేది ఏంటంటే లక్కీ భాస్కర్ మూవీ సినిమా ఇన్స్పిరేషన్ తీసుకొని స్కామ్ చేసిండు, దొరికిపోయిన తర్వాత నేను అన్లక్కీ భాస్కర్ అని చెప్పేసి సారీ చెప్పిండు. అన్లక్కీ భాస్కర్ జనవరి 1 నుంచి మార్కెట్ లో వచ్చిన కొత్త ఏఐ జనరేషన్ నెక్స్ట్ 15 years లో చూడబోతున్న డేంజరస్ అప్గ్రేడ్. వానపామ్ అనుకుని బ్లాస్ట్ అయిన బోని కపూర్ కాదు నేను నాగుపామ్ అని చెప్పి చూపించిన నాగవంశీ జస్ట్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ లోనే 40 lakh rupees ఎర్న్ చేసిన పానీపూరి బండియోడు జాబ్స్ అన్ని వదిలేసి పానీపూరి బండి పెట్టుకుందాం అంటున్న ఐటీ ఎంప్లాయీలు. ఇలాంటి ఎన్నో విచిత్రమైన న్యూస్ మీరు ఈ ఎపిసోడ్ లో చూడబోతున్నారు. హలో హాయ్ అండ్ వెల్కమ్ టు ద 10th episode of 2TV న్యూస్. మీ అందరికీ తెలిసిందే కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. 2TV న్యూస్ ఇస్ అ మిక్చర్ ఆఫ్ ఫన్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్. అండ్ ప్రతి ఎపిసోడ్ లాగానే ఈ ఎపిసోడ్ లో కూడా మన దగ్గర చాలా న్యూస్లు ఉన్నాయి. అండ్ అవన్నీ విన్న తర్వాత ఎవరైనా అనాల్సింది ఒక్కటే. అండ్ మీతో ఉంది మీ ఫేవరెట్ న్యూస్ రిపోర్టర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో కెమెరా మ్యాన్ ఆదిత్య ఆర్యతో. ఈ సెగ్మెంట్ లో మనం ఫస్ట్ మాట్లాడుకునేది అన్లక్కీ భాస్కర్ గురించి. ఇప్పుడు ఎవరైనా స్కామ్ చేసి దొరకకపోతే లక్కీ భాస్కర్ అవుతాడు, దొరికితేనే అన్లక్కీ భాస్కర్ అవుతాడు. సో అక్కడ హీరో పేరు భాస్కర్, ఇక్కడ హీరో పేరు సాగర్. అక్కడ హీరో బ్యాంక్ లో క్యాషియర్ గా వర్క్ చేస్తాడు, ఇక్కడ హీరో ఒక గవర్నమెంట్ కాంట్రాక్టర్ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా వర్క్ చేస్తున్నాడు. అక్కడ హీరో సాలరీ 3000, ఇక్కడ హీరో సాలరీ 13,000. అక్కడ హీరో స్కామ్ చేసి వచ్చిన డబ్బులతో నిసాన్ కార్ కొన్నాడు, ఇక్కడ హీరో స్కామ్ చేసి వచ్చిన డబ్బులతో BMW కొన్నాడు. అక్కడ హీరో వైఫ్ కి గోల్డ్ కొనిచ్చిండు, ఇక్కడ హీరో గర్ల్ ఫ్రెండ్ కి డైమండ్స్ ఇచ్చిండు. అక్కడ హీరో స్కామ్ చేసినప్పుడు ఏజ్ 31 years, ఇక్కడ హీరో స్కామ్ చేసినప్పుడు 21. చిన్నపిల్లలరా మీరు. కానీ ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ హీరో పారిపోయిండు, ఇక్కడ మాత్రం దొరికిపోయిండు. ఫైనల్ గా అదేమో సినిమా, ఇదేమో రియల్ లైఫ్. గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తూ గవర్నమెంట్ బ్యాంక్ కి బుక్క పెట్టిండు. ఆ బ్యాంక్ అకౌంట్ తో వీడి పర్సనల్ మొబైల్ నంబర్, వీడి పర్సనల్ జీమెయిల్ ఐడి లింక్ పెట్టిండు. దాని తర్వాత ఆ అకౌంట్ లో ఉన్న జస్ట్ 21 crore rupees ఊరికేనే ఖర్చు పెట్టేసిండు. ఎయిర్పోర్ట్ ఫేసింగ్ ఒక ఫ్లాట్ కొన్నాడు, గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇచ్చిండు. డైమండ్స్ ది ఒక గోల్డ్ పెండెంట్ కొన్నాడు, అది కూడా గిఫ్ట్ ఇచ్చిండు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. రోడ్ మీద సైకిల్ లో తిరగాల్సినోడు BMW లో తిరుగుతున్నాడు. దాంట్లో ఒక ఆఫీసర్ చూసి మ్యాటర్ మొత్తం లీక్ చేసిండు. ఫైనల్ గా ఎంక్వైరీ పడింది, మనోడికి బొక్క పడింది. లక్కీ భాస్కర్ అవుదాం అనుకున్నాడు కానీ పాపం అన్లక్కీ భాస్కర్ అయిపోయిండు. అన్లక్కీ భాస్కర్ స్కామ్ చేయడం ఒక ఆర్ట్ అంటే వీడు ఒక పెద్ద ఆర్టిస్ట్. ఇట్లాంటి ఆర్టిస్ట్ ఫ్రెండ్లు నీకు కూడా ఉన్నారా? కామెంట్ చేసి చెప్పు. ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి పోదాం. అదే మనీ మనీ. డబ్బు అంటే అందరికి ఇష్టమే కానీ డబ్బు మాత్రం కొంతమందినే సంపాదించగలుగుతారు. దాంట్లో కోట్లు కోట్లు సంపాదించే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. కానీ ఈ భూమి మీద రోజుకి 48 crore rupees శాలరీ తీసుకునేది మాత్రం ఒక్కలే. అవును, షాక్ అవ్వకండి. రోజుకి 48 crores శాలరీ అవుతుంది అంటే ఇయర్లీ 17,500 crores. మీట్ మిస్టర్ జగదీష్ సింగ్. తను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిండు. తర్వాత US కెళ్ళి ఒక మంచి జాబ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే శాలరీ. జెలస్ ఫీల్ అవ్వడంలో తప్పే, కానీ ఈ శాలరీ చూసిన తర్వాత మనం జెలస్ ఫీల్ అవ్వడంలో తప్పే లేదు. రోజుకి 48 crores ఏంద్రా బాబు. మనకు శాలరీ వస్తే షేర్ మార్కెట్ లో షేర్స్ కొంటాం, సార్ కి శాలరీ వస్తే షేర్ మార్కెటే కొనేస్తాడు. మన శాలరీ మన బ్యాంక్ అకౌంట్ లో పడితే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. సార్ కి శాలరీ పడితే ఆ బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్యాంక్ కి హ్యాపీ అనిపిస్తుంది. రోజుకొక స్పూన్ చవన్ప్రాష్ తింటే బ్రెయిన్ పెరుగుతుంది అంటారు. ఇప్పుడు మనం కూడా అన్ని లెక్క అవ్వాలంటే చవన్ప్రాష్ కూర, చవన్ప్రాష్ సాంబార్, చవన్ప్రాష్ బిర్యానీ కూడా తినాల్సి వస్తుంది. ఒకవేళ నీ బర్త్డే వస్తుందంటే చవన్ప్రాష్ ఫ్లేవర్ కేక్ ఆర్డర్ చేయండి. ఇప్పుడు బుర్ర పెరుగుతుంది, ఫ్యూచర్ లో శాలరీ పెరుగుతుంది. మంచి ప్లాన్ ఇచ్చిన కదా, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం. అదే ద ట్యాక్స్ లొల్లి. ఉత్తప్పం వేణో బోండా వేణో
లాస్ట్ 2 వీక్స్ నుంచి ఇంటర్నెట్ లో ఇద్దరు ఆడవాళ్ళని చూస్తుంటే ఇండియాలో చాలా మందికి జర్రని కోపం వస్తుంది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి నిఖితా సింహానియా, అతుల్ సుభాష్ వైఫ్. ఈమె గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. నెక్స్ట్ వచ్చేసి మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. రోజుకి ఢిల్లీలో పొల్యూషన్ పెరుగుతుంది. అందరికి ఈమె మీద హేట్. ఇప్పుడు కొత్త టాపిక్ ఏంటంటే పాప్కార్న్ ట్యాక్స్. నువ్వు ఇప్పటిదాకా పాప్కార్న్ మీద 5% GST ట్యాక్స్ కట్టినావు. ఇప్పుడు అదే దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ టొమాటో యాడ్ చేస్తే 12% ట్యాక్స్. అదే నువ్వు దాంట్లో షుగర్ యాడ్ చేసి క్యారమిల్ పాప్కార్న్ లా చేస్తే 18% ట్యాక్స్. ఎందుకంటే తీయగుంది కాబట్టి ఇప్పుడు స్వీట్ అయిపోయింది. అంటే స్వీట్ తినడం లగ్జరీ కింద వచ్చింది కాబట్టి నువ్వు 18% ట్యాక్స్ కట్టాలన్నమాట. ఒకప్పుడు ఐఫోన్ కి కిడ్నీ అమ్ముకునే వాళ్ళు, ఇప్పుడు పాప్కార్న్ కి కూడా అమ్ముకోవాలి. ఇప్పటిదాకా టీవీ యాడ్స్ లో మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడిగేవాళ్ళు. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఇప్పటి నుంచి మీ పాప్కార్న్ లో క్యారమెల్ ఉందా అని అడుగుతారు. ఇప్పటిదాకా స్మగ్లర్స్ డ్రగ్స్ గన్స్ స్మగుల్ చేసేవాళ్ళు. ఈ ప్రైజెస్ చూసిన తర్వాత ఇంకా పాప్కార్న్ కూడా స్మగుల్ చేస్తారు. అక్కడ జపాన్ లో వాళ్ళు ఏమేమో కనిపెడుతుంటే ఇక్కడ మనోళ్ళు పాప్కార్న్ మీద 3 రకాల ట్యాక్స్ కనిపెట్టిండ్రు. సరే, ఈ పాప్కార్న్ మ్యాటర్ మీరు పక్కన పెట్టండి. ఇప్పుడు నువ్వు మంత్ మొత్తం కష్టపడి శాలరీ తీసుకుంటావు కదా, దాంట్లో కూడా ట్యాక్స్ కడతావు. కొంచెం డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పేసి స్టాక్స్ లో పెట్టినావు అనుకో, లాంగ్ టర్మ్ అయితే ఒక ట్యాక్స్, షార్ట్ టర్మ్ అయితే ఒక ట్యాక్స్. మళ్ళీ లాస్ వస్తే దానికి కూడా ట్యాక్స్ కడతావు. ఇప్పుడు మనం కార్ కొంటే దానికి కూడా ట్యాక్స్ కడతాం. కాదు అని చెప్పేసి సెకండ్ హ్యాండ్ కార్ కొంటే దాని మీద కూడా ట్యాక్స్ కడతావు. కొన్న కార్ రోడ్ మీద తిప్పడానికి కూడా ట్యాక్స్ కడతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కార్ తిరగాలంటే పెట్రోల్ పోయాలి కదా, దానికి కూడా ట్యాక్స్ కడతావు. ఒకవేళ సర్వీసింగ్ ఇస్తే ఆ బిల్లు మీద కూడా ట్యాక్స్ కడతావు. నా కొద్దురా ఈ కార్ అని చెప్పేసి అమ్మేస్తే దానికి కూడా ట్యాక్స్ కడతావు. ఇంకా బుక్స్, పెన్, షాంపూ, టూత్ పేస్ట్, సోప్ అంటావా, వాటికి కూడా కడతావు. రోజుకి తెలియకుండా నువ్వు ఏదైనా చేస్తున్నావు అంటే ట్యాక్స్ కట్టడమే. అదే మ్యాజిక్. ఇలా నీకు తెలియకుండానే నువ్వు 100 రూపీస్ సంపాదిస్తే 30 to 40 రూపీస్ నువ్వు ట్యాక్సెస్ కడుతున్నావు. ఇప్పుడు నాకు అర్థమైంది. ట్యాక్స్ డబ్బులు కలెక్ట్ చేస్తుంది తప్పు కాదు, కానీ ఆ కలెక్ట్ చేసిన ట్యాక్స్ డబ్బులైనా సరిగ్గా ఉపయోగించవచ్చు కదా. ఒకవేళ యూజ్ చేస్తుంటే ఇండియాలో 80% ఆఫ్ ద రోడ్స్ ఇట్లెందుకుంటాయి? డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఎందుకుంటది? గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు అంత దారుణంగా ఉంటాయి? ఇంకా రైల్వేలో జనరల్ కంపార్ట్మెంట్ గురించి అయితే చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఇవన్నీ కరెక్ట్ గా ఉండాలంటే మనం ఆలోచించాలి, ప్లస్ గవర్నమెంట్ మాత్రం ఇంకా ఎక్కువ ఆలోచించాలి. పైగా ఇదంతా కరెక్ట్ గా మెయింటైన్ చేయడానికి కదా ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. సో పాప్కార్న్ నుంచి పోర్షా కార్ వరకు అన్నిటి మీద ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు కాలేజ్ కి వెళ్తూ చదువుకుంటూ ఉండొచ్చు, కానీ ఒక 3-4 ఇయర్స్ తర్వాత మా జనరేషన్ కంటే ఎక్కువ మీ జనరేషన్ ట్యాక్స్ కడతారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఈ టైం స్టాంప్ పెట్టి ట్యాక్స్ అని చెప్పి కామెంట్ చేయండి. మీ థాట్స్ ఏదో షేర్ చేసుకోండి, దాని మీద ట్యాక్స్ ఏం లేదు. నేను చెన్నైలో ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటా. చెన్నైలో ఒక పానీపూరి అమ్ముకునే వాడికి ట్యాక్స్ కట్టమని చెప్పి ఒక నోటీస్ వచ్చింది. ఎందుకంటే పాపం జస్ట్ 40 lakhs వచ్చినాయి యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద. యూపీఐలోనే 40 lakhs వచ్చిందంటే క్యాష్ లో తక్కువలో తక్కువ 15 to 20 lakhs అయితే వచ్చే ఉంటాయి. మరి ఇంత వస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా. ఇప్పుడు వాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదని చెప్పి బాధపడాలనో, పానీపూరి వాడు ఇంత సంపాదిస్తున్నాడు అని చెప్పేసి బాధపడాలనో అసలు ఏం అర్థమైతలేదు. ఈ మ్యాటర్ బయటకు వచ్చిన తర్వాత పానీపూరి వాడు కూడా ప్రైజెస్ ఇంక్రీజ్ చేస్తాడు. వీడి దగ్గర అప్పుడు కప్పు పట్టుకొని పోయి భయ్యా తోడా ప్యాజ్ డాలో అని అనకూడదు, భయ్యా తోడా పైసా దో అనాలి. ఈ రోజుల్లో 9 to 5 జాబ్ చేస్తే 60,000 కూడా సరిగ్గా రావు. వీడు 5 to 9 జాబ్ చేసి 60 లక్షలు సంపాదించుకుండు. ఇవన్నీ కాదు కానీ పానీపూరి బిజినెస్ పెట్టుకుందాం భయ్. నాకు ఒక మంచి లాయల్ పార్ట్నర్ కావాలి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ పెట్టండి, ఐ విల్ రీచ్ అవుట్ టు యు. ఏ పానీపూరి, గర్మగరం చాట్ పానీపూరి. ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం, అదే సౌత్ వర్సెస్ నార్త్. ఇప్పటిదాకా మనం యూట్యూబ్ లో బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అని ఒక టాపిక్ ఇద్దాం. నార్త్ మూవీస్ కి సౌత్ మూవీస్ కి ఉన్న డిఫరెన్స్ కూడా క్లియర్ గా చూసినాం. కానీ ఈ టాపిక్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది. రీసెంట్ గా ఒక షో చేసినారు. షో స్టార్ట్ అయినప్పటి నుంచి కాళ్ళ మీద కాలు వేసుకొని మా బాలీవుడే తోపురా అని చెప్పేసి తెగ మాట్లాడేసిండు మన బోని కపూర్. దీన్ని మన ప్రొడ్యూసర్ నాగవంశీ చూసే అంతసేపు చూసిండు, గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ గా రెచ్చిపోయిండు. But one thing, sir, you have to accept this. This might sound really harsh, but we South Indians have changed the way you look at cinema, sir, for Bollywood also. Because you guys were stuck in making films for Bandra and Juhu, but now we Triple R, Bahubali, Animal. No, you're wrong there. దీంతో బోని కపూర్ బ్లాస్ట్ అయిపోయిండు. నాగవంశీ మాత్రం నాన్ స్టాప్ గా రెచ్చిపోయిండు. నాగవంశీ లాజిక్ తో కొట్టిండు. ఈ యాక్సెప్ట్ చేయలేంది కొంతమంది బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ అండ్ యాక్టర్స్ సీనియర్ ప్రొడ్యూసర్ తో ఇట్లనే నా మాట్లాడుతావు అని చెప్పేసి ఒక సెంటిమెంట్ తో కొట్టిరు. Even the hero of Pushpa 2 has said he's a big fan of Amitabh Bachchan. No, he's a fan of Chiranjeevi sir also, sir.
హీరో ఆఫ్ పుష్ప 2 అంట. సార్ కి సినిమా నాలెడ్జ్ ఎంత అంటే పాపం మా హీరో పేరు కూడా తెలియనంత. దీంట్లో నిజమేంటో మన అందరికి తెలుసు, అసలు డిస్కషన్ వేస్ట్. సౌత్ ఇండస్ట్రీ బాలీవుడ్ ని ఎప్పుడో దాటేసింది. యూ లవ్ ఇట్ ఆర్ హేట్ ఇట్, బట్ యూ హ్యావ్ టు అడ్మిట్ ఇట్. అన్ఫార్చునేట్లీ మ్యాటర్ అందరికి తెలుసు, ఒక బోని కపూర్ తప్ప. ఎవరికైనా చూపించండి రా. వీళ్ళిద్దరిలో మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం, అదే జనరేషన్స్. 2025 లో మారింది ఇయరే కాదు, జనరేషన్ కూడా. 2025 జనవరి నుంచి 2040 వరకు పుట్టిన వాళ్ళందరినీ జనరేషన్ బీటా అంటారు. దీనికన్నా ముందు జనరేషన్ ని జనరేషన్ ఆల్ఫా అనేవాళ్ళు. అండ్ దానికన్నా ముందు దేశాన్ని సావగొట్టే వాళ్ళు ఎవరో మీకు తెలుసు, జెన్జీ నిబ్బానిబ్బీలు. దానికన్నా ముందు పుట్టింది మేము, మిలేనియల్స్. ఇప్పుడు ఏ జనరేషన్ ఆ జనరేషన్ టెక్నాలజీ డివైడ్ అయిపోయింది. మా జనరేషన్ లో టీవీ రేడియో వచ్చింది, నెక్స్ట్ జెన్జీ వచ్చింది, దాంట్లో ఇంటర్నెట్ వచ్చింది, నెక్స్ట్ జనరేషన్ ఆల్ఫా వచ్చినారు. వీళ్ళకి చేతిలో టాబ్లెట్ ఉండాలి, లేకపోతే నోట్ లో టాబ్లెట్ వేయాలి. అండ్ ఈ ఇయర్ జనవరి 1 నుంచి ఎవరైతే పుడతారో వాళ్ళని బీటా అంటారు. ఈ జనరేషన్ మొత్తం ఏఐ లో బతుకుతుంది. ఇప్పటికే మనం ఏఐ తోని ఇష్టం ఉన్న చేసేస్తున్నాం, ప్రతి ఒక్క ఫీల్డ్ లో యూజ్ చేస్తున్నాం. చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు, ఇండియన్ హీరోస్ ఇన్ స్క్విడ్ గేమ్ అంటే ఒక వీడియో చేసేస్తుంది. ఇంకా దీంతో అయితే నీ ఆశలన్నీ తీసుకోవచ్చు. నిర్మలా సీతారామన్ తో 0 ట్యాక్స్ అనిపించవచ్చు, బ్యాచిలర్ గా ఉన్న సల్మాన్ ఖాన్ కి పెళ్లి చేయొచ్చు, టోల్ ట్యాక్స్ ఫ్రీ చేయొచ్చు, పెట్రోల్ ని ఫ్రీ చేయొచ్చు, ఢిల్లీలో పొల్యూషన్ లేకుండా చేయొచ్చు, మన ఛానల్ కి 100 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చినట్టు కూడా చూపించచ్చు. అంతెందుకు ఫైనల్ గా ఆర్సీబీ కప్పు కొట్టిందని కూడా చూపించచ్చు. అబ్బా ఇది ఊహిస్తేనే ఎంత బాగుందిరా. ఇదిరా హ్యాపీ న్యూస్ అంటే. ఇట్లాంటిది ఏదైనా చేయొచ్చు, కానీ చూసి వాడాలి. దీంతో కూడా ఎదవ యాక్టివిటీస్ అన్ని చేస్తే బొక్కలేస్తారు. కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినారు కాబట్టి ఒక లైక్ కొట్టండి. నువ్వు లైక్ కొడితేనే కదా నాకు వీడియో చేయాలి అని చెప్పి మోటివేషన్ వచ్చేది. సో యాక్టివ్ గా నీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్ లో షేర్ చేస్తూ ఉండు. ఏం లేకపోతే ఒక హార్ట్ సింబల్ పెట్టు. ఈ వీడియోకి టార్గెట్ 20,000 లైక్స్ అండ్ 2,000 కామెంట్స్. లెట్స్ గో గివ్ ఎవ్రీబడి సమ్ కైండ్నెస్ అండ్ మోటివేషన్. బికాజ్ ఒక లైక్ చేయడానికి కామెంట్ చేయడానికి మీకేం డబ్బులు పట్టదు, ట్యాక్స్ పట్టదు. ఇంకా ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ 2TV న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, hug your mother and have a nice day. Signing off, your favorite news reporter, play like incognito with cameraman Aditya Arya. Unlucky Bhaskar, unlucky Bhaskar, unlucky Bhaskar. I don't know. Unlucky Bhaskar. Meet Mr. Jagdish Singh. कोई खोया हमारे संत मामा. कोई 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 बंदी बंदूरे भैया, बंदी बंदूरे बुधन जमारे भैया, भजन जमारे ये सुचा अबुन्या दुखन जमारे. बंदी बंदूरे भैया, बंदी बंदूरे बुधन जमारे